ఫస్ట్ చాప్టర్ ఇంట్రడక్షన్ టు ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఇట్స్ ఫంక్షనాలిటీస్. ఇందులో మనం ఈరోజు ఒక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్‌ని డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ కంప్యూటర్ సిస్టమ్ లేయర్స్. కంప్యూటర్ సిస్టమ్ లేయర్స్. సో, ఇక్కడ కంప్యూటర్ యాక్చువల్‌గా ఎలా వర్క్ చేస్తుంది? యూజర్ ఇచ్చిన కమాండ్స్ హార్డ్‌వేర్‌కి ఎలా చేరుతుంది? సో, ఈ మొత్తం ప్రాసెస్‌ని అండర్‌స్టాండ్ చేయడానికి ఈ లేయర్డ్ ఆర్కిటెక్చర్ అనేది మనకు హెల్ప్ అయితుంది. ఓకేనా? సో, ఇక్కడ ఫస్ట్ లేయర్ యూజర్స్ లేయర్. యూజర్ అంటే ఇక్కడ కీబోర్డ్ ముందు కూర్చున్న పర్సన్ మాత్రమే కాదు. కంప్యూటర్ నుండి ఏదైనా పని చేయించాలనుకునే ఎనీవన్ ఆర్ ఎనీథింగ్ ఈస్ కాల్డ్ ఏ యూజర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా బ్రౌజర్‌ని ఓపెన్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రోమ్ గావచ్చు, మొజిల్లా ఫైర్‌ఫాక్స్ గావచ్చు, ఒపేరా గావచ్చు. ఓకే. సో, దీని ద్వారా ఏదైనా ఒక వర్క్ చేయడం అన్నమాట. అలాగే యూట్యూబ్ వాచ్ చేయడం, గేమ్స్ ఆడడం, ఫైల్ సేవ్ చేయడం. సో, ఇవన్నీ గూడా యూజర్ యాక్షన్స్ అన్నమాట. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యూజర్ అనేవాడు హార్డ్‌వేర్‌ని డైరెక్ట్‌గా యాక్సెస్ చేయగలుగుతాడా? నో. యాక్సెస్ చేయలేడు. సో, యూజర్ అనేవాడు హార్డ్‌వేర్‌ని డైరెక్ట్‌గా యాక్సెస్ చేయలేడు. యూజర్ అనేవాడు అప్లికేషన్స్ ద్వారా కమ్యూనికేట్ అవుతాడు. సో, ఇక్కడ సెకండ్ లేయర్ ఏంటి? అప్లికేషన్స్ లేయర్. సో, అప్లికేషన్స్ అంటే ఇక్కడ ఎనీ బ్రౌజర్ అంటే క్రోమ్ గావచ్చు, ఓకే. ఒపేరా, ఫైర్‌ఫాక్స్. సో, ఇవన్నీ గూడా అప్లికేషన్స్. నెక్స్ట్ ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్, ఎక్సెల్, ఓకే. మ్యూజిక్ ప్లేయర్స్. మ్యూజిక్ ప్లేయర్స్ అంటే వీఎల్‌సీ మీడియా ప్లేయర్ గావచ్చు, విండోస్ మీడియా ప్లేయర్. మనకు స్క్రీన్ పైన కనిపించేటటువంటి సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్స్ అన్నీ గూడా అప్లికేషన్స్ అన్నమాట. ఇక్కడ అప్లికేషన్స్ ఫస్ట్ యూజర్ రిక్వెస్ట్‌ని అండర్‌స్టాండ్ చేసుకొని, దాని తర్వాత ఆ రిక్వెస్ట్‌ని అంతటిని గూడా ఆపరేటింగ్ సిస్టమ్‌కి సెండ్ చేస్తుంది. థర్డ్ లేయర్ ఆపరేటింగ్ సిస్టమ్. సో, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? సో, ఇక్కడ మనం డెఫినిషన్ చూడొచ్చు ఆపరేటింగ్ సిస్టమ్‌కి. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈస్ ఎ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ దట్ యాక్ట్స్ యాస్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ద యూజర్ అండ్ ద హార్డ్‌వేర్. ఓకే. ఫ్రెండ్స్ మనం డైలీ ల్యాప్‌టాప్ యూజ్ చేస్తాం. అలాగే మొబైల్ యూజ్ చేస్తాం. గేమ్స్ ఆడతాం. సో, యూట్యూబ్ చూస్తాం. ఇన్‌స్టాగ్రామ్ చూస్తాం. కానీ వీటి వెనకాల యాక్చువల్‌గా వర్క్ చేసేటటువంటి మెయిన్ సాఫ్ట్‌వేర్ ఏంటి? సో, ఆ మెయిన్ సాఫ్ట్‌వేర్ ఏందంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా? ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక సిస్టమ్ సాఫ్ట్‌వేర్. సిస్టమ్ సాఫ్ట్‌వేర్. అంటే కంప్యూటర్‌ను రన్ చేయించేటటువంటి ఒక కోర్ సాఫ్ట్‌వేర్. కంప్యూటర్‌ని రన్ చేయించేటటువంటి ఒక కోర్ సాఫ్ట్‌వేర్. సో, దీనికి డెఫినిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి డెఫినిషన్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈస్ ఎ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ దట్ యాక్ట్స్ యాస్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ద యూజర్ అండ్ ద హార్డ్‌వేర్. సో, యూజర్‌కి, హార్డ్‌వేర్‌కి మధ్య ఒక మధ్యల ఇంటర్ఫేస్‌గా వర్క్ చేస్తుంది. ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే యూజర్ అనేవాడు హార్డ్‌వేర్‌ని డైరెక్ట్‌గా యాక్సెస్ చేయకుండా ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా యాక్సెస్ చేస్తాడు. ఓకేనా? ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్, లైనక్స్, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా? సో, ఇవన్నీ గూడా ఆపరేటింగ్ సిస్టమ్స్. ఆపరేటింగ్ సిస్టమ్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ సిస్టమ్. హార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా కంప్యూటర్ యాక్చువల్‌గా ప్రాక్టికల్‌గా యూజ్‌లెస్ అన్నమాట. ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే హార్డ్‌వేర్‌ని కంట్రోల్ చేయగలదు. ఓకేనా? సో, ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే మెయిన్ రెస్పాన్సిబిలిటీస్. ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఫస్ట్ వన్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్. ప్రాసెస్ మేనేజ్‌మెంట్. సెకండ్ వన్ మెమరీ మేనేజ్‌మెంట్. మెమరీ మేనేజ్‌మెంట్. థర్డ్ వన్ డివైస్ మేనేజ్‌మెంట్. డివైస్ మేనేజ్‌మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిస్టమ్‌లో కొన్ని మల్టిపుల్ అప్లికేషన్స్ రన్ అవుతున్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్, ఓకేనా? వాట్సాప్, ఎంఎస్ వర్డ్, ఓకే. క్రోమ్. సో, ఇలాంటి అప్లికేషన్స్ అన్నీ గూడా రన్ అవుతున్నాయనుకోండి. అప్పుడు సీపీయూ టైమ్ అనేది సీపీయూ టైమ్
ఎవరికి ఎంత ఇవ్వాలి? సో, ఏ అప్లికేషన్స్‌కి ఎంత ఇవ్వాలి? సో, దీనంతటిని కూడా డిసైడ్ చేసేది ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా? దీనికోసం సీపీయూ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ యూజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ మెమరీ మేనేజ్‌మెంట్. ఇక్కడ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనేది లిమిటెడ్‌గా ఉంటుంది. ఏ ప్రాసెస్‌కి ఎంత ర్యామ్ ఇవ్వాలి? ఎప్పుడు రిమూవ్ చేయాలి? ఇదంతా కూడా ఆపరేటింగ్ సిస్టమ్ మేనేజ్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ డివైస్ మేనేజ్‌మెంట్. కీబోర్డ్, మౌస్, ప్రింటర్, హార్డ్ డిస్క్ సో, ఇటువంటి అన్నీ కూడా డివైసెస్‌ని మేనేజ్ చేసేది ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఓన్లీ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే హార్డ్‌వేర్‌తో కమ్యూనికేట్ అవుతుంది. ఓన్లీ ఆపరేటింగ్ సిస్టమ్ కెన్ డైరెక్ట్‌లీ కమ్యూనికేట్ విత్ ద హార్డ్‌వేర్. ఇక్కడ అప్లికేషన్స్ హార్డ్‌వేర్‌ని డైరెక్ట్‌గా యాక్సెస్ చేస్తుందా? నో. అప్లికేషన్స్ హార్డ్‌వేర్‌ని డైరెక్ట్‌గా యాక్సెస్ చేయలేదు. ఓన్లీ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే హార్డ్‌వేర్‌ని యాక్సెస్ చేస్తుంది. హార్డ్‌వేర్‌ని కంట్రోల్ చేస్తుంది. ఓకేనా? అందుకే ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఏమంటామంటే రిసోర్స్ మేనేజర్ అని, రిసోర్స్ మేనేజర్, ట్రాఫిక్ కంట్రోలర్ అని, ట్రాఫిక్ కంట్రోలర్ అని, అలాగే గేట్ కీపర్ అని అంటాం. ఓకేనా? ఆపరేటింగ్ సిస్టమ్‌ని రిసోర్స్ మేనేజర్ అని, ట్రాఫిక్ కంట్రోలర్ అని, గేట్ కీపర్ అని అంటాం. నెక్స్ట్ హార్డ్‌వేర్ లేయర్. దీంట్లో ఫిజికల్ కాంపోనెంట్స్ ఏమేమున్నాయి? సీపీయూ, ర్యామ్, ఇన్‌పుట్, అవుట్‌పుట్ డివైసెస్. ఇక్కడ సీపీయూ అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇట్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్. సో, ఇది ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. కాలిక్యులేషన్స్, ప్రాసెసింగ్ అన్నీ గూడా ఈ సీపీయూ పని. ఓకేనా? నెక్స్ట్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. అప్లికేషన్స్ ఓపెన్ చేసినప్పుడు ఫస్టు అప్లికేషన్స్ అన్నీ గూడా ర్యామ్‌లోకి లోడ్ అవుతాయన్నమాట. సో, ఇది వెరీ ఫాస్ట్ యాక్సెస్. దీని యొక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా పవర్ ఆఫ్ అయినప్పుడు డేటా అంతా గూడా ఎరేజ్ అవుతుంది. అందుకే ర్యామ్‌ని మనం ఏమంటామంటే వాలటైల్ మెమరీ అని అంటాం. వాలటైల్ మెమరీ. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఓకే. నెక్స్ట్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ డివైసెస్. సో, ఇక్కడ ఇన్‌పుట్, అవుట్‌పుట్ డివైసెస్‌కి ఎగ్జాంపుల్ ఏంటంటే కీబోర్డ్, మౌస్, మానిటర్, ప్రింటర్, హార్డ్ డిస్క్. సో, ఇవన్నీ గూడా ఇన్‌పుట్, అవుట్‌పుట్ డివైసెస్. ఇక్కడ ఒక బిగ్ కాన్సెప్ట్ ఏంటంటే అబ్స్ట్రాక్షన్. ఈచ్ లేయర్ ఓన్లీ కమ్యూనికేట్ విత్ నియర్ బై లేయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్‌కి ర్యామ్ యొక్క ఇంటర్నల్స్ తెలియాల్సినటువంటి అవసరం లేదు. అలాగే అప్లికేషన్స్‌కి సీపీయూ హార్డ్‌వేర్ డీటెయిల్స్ తెలియాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాండిల్స్ ఆల్ కాంప్లెక్సిటీస్. ఈ కాన్సెప్ట్‌ని మనం ఏమంటామంటే అబ్స్ట్రాక్షన్ అని అంటాం. ఓకేనా? సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ కంప్యూటర్ సైన్స్. సో, ఇక్కడ మెయిన్‌గా గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క డెఫినిషన్. ఆపరేటింగ్ సిస్టమ్ ఈస్ ఎ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ దట్ యాక్ట్స్ యాస్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ద యూజర్ అండ్ ద హార్డ్‌వేర్. ఓకే. సో, ఫ్రెండ్స్ ఇక్కడ కంప్యూటర్ సిస్టమ్ లేయర్డ్ ఆర్కిటెక్చర్ హెల్ప్స్ ఇన్ ఈజీ మేనేజ్‌మెంట్, ఈజీ మేనేజ్‌మెంట్, బెటర్ సెక్యూరిటీ, రిసోర్స్ కంట్రోలర్, రిసోర్స్ కంట్రోల్, సింప్లర్ ఇంటరాక్షన్. And the operating system acts as the central manager between the software and the hardware. Okay, so this topic is very important for GATE and UGC NET and also other exams. Thank you.